హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? నేను అమ్మమ్మ చేతి వంటని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మన ఛానల్ చూసేవారు లైక్ కొట్టండి. మా చెట్టు మందార పూలు ఎన్ని పూసినాయో మీకు చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్గా ఉంది చెట్టు, అందుకనే చూపిస్తున్నానండి. చేయబోయే వంట వంకాయలండి. ఒక పావు కేజీ వంకాయలు తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను. దానిలోకి పనసగింజలు కొన్ని ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నానండి. వంకాయ, పనసగింజలు, టమాటానండి, 2 ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టుకున్నాను, 3 పచ్చిమిర్చి చీర పెట్టుకున్నానండి, ఒక 5-6 టమాటాలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి, టేస్టీగా చాలా బాగుంటుంది వంకాయ, టమాటా, పనసగింజలు. ఇప్పుడు మనం ఈ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని పెట్టుకున్నానండి, దీనిలో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. వేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి వేసుకుందామండి. ముందు ఉల్లిగడ్డలు వేసుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం. ఉల్లిగడ్డలు కూడా దీనిలో వేసేసుకున్నామండి. ఇది కొంచెం వేగే వరకు వేసుకున్నామండి. ఉల్లిగడ్డలు ఇలాగా వేగినాయండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు దీనిలో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలు దీనిలో వేసేసుకున్నామండి. వంకాయలు ఈ వంకాయలు కూడా కొంచెం మగ్గే వరకు ఉడకనిద్దామండి. ఆయిల్లో కొంచెం మగ్గుతామని టేస్ట్ అనేది బాగుంటుంది. వంకాయలు చూడండి కలుపుకుంటాము, మగ్గాలు కదండి. ఇప్పుడు దీనిలో టమాటాలు వేసుకున్నాం. దగ్గర ఒక పావు కేజీ టమాటాలు వేసానండి. పావు కేజీ వంకాయలకి పావు కేజీ టమాటాలు అయితే టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి. చూద్దామండి కర్రీ అంతా. మంచిగా కూరగాయల ముందు మగ్గిపోవాలండి. వంకాయ, టమాటా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసాను కదా, ఇది మంచిగా ఇట్లా మగ్గితేనే ముందు టేస్ట్ అనేది బాగుంటుందండి. స్పూన్ అంతా పసుపు వేస్తున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలుపుతున్నాం. ఇది పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుతున్నామండి. స్పూన్లు అంతా కారం వేస్తున్నామండి, 2 స్పూన్లు బాగా కలుపుతున్నాం. మనం పనసగింజలు ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను ముక్కలుగాను, ఇవి వేసుకున్నామండి. పనసగింజలు, వంకాయ, టమాటా వేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి కర్రీ అనేది. ఇవి కూడా వేసుకున్నామండి. ఇప్పుడు దీనిలోకి కొంచెం వాటర్ వేసుకున్నాం. ఇంకా కొంచెం వాటర్ పడతాయండి. టమాటా, వంకాయ ఉడకగా మూత పెడదామండి. ఒక 5 మినిట్స్. చిన్న రోలు వేసుకున్నామండి. దీనిలో ధనియాలు, 2 లవంగాలు, 2 యాలకులు తీసుకున్నానండి. ఇవి ఈ చిన్న రోల్లో వేసుకుని మనం దంచుకుందామండి.
ఇవన్నీ ఒకసారి వేసేసి కొంచెం మెత్తగా ఇలా పొడి చేసుకుని పొడి వంకాయ టమాటా ఆ పనసగింజల కూరలు అయితే టేస్ట్ అనేది ఇంకా చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరాదండి, అంత బాగుంటుంది కూర టేస్ట్. అయిపోయిందండి, పొడి చేసుకున్నాం. ఇది ఒక బౌల్లో తీసుకున్నాం. ఇట్లా నేను చేసినట్టు ఈ వంకాయ టమాటా వేసి వండండి, పనసగింజలు వేసి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ తినని వాళ్ళు ఇట్లా చేసుకునే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం చూద్దామండి. ఇంకా ఉడకాలండి, ఇంకా కొంచెం ఇది దగ్గర పడాలి కూర. ఇప్పుడు మనం దీనిలో కరివేపాకు వేసామండి. కరివేపాకు ముందు వేసుకుంటే ఎండిపోయినట్టు ఒలిపోయినట్టు అవుతుందండి, తర్వాత వేసుకుంటే లాస్ట్లో కరివేపాకు వాసన కూడా మంచిగా ఉంటుంది కూర. ఇప్పుడు ఇంకా 2 నిమిషాలు మూత పెడదామండి. అయిపోయిందండి దగ్గరికి. చూడండి ఆయిల్ కూడా పైకి తేలుతుంది, బుడగల్లాగా వస్తున్నాయి చూడండి. కూర కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. ఉప్పు సరిపోలేదండి, ఇంకా కొంచెం ఉప్పు వేస్తున్నానండి. ఊరబెట్టుకున్న మసాలా ధనియాలు, యాలకులు, 2 లవంగాలు పొడి చేసి పెట్టుకున్నాను కదండి, అది కొంచెం పొడి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా చూడండి దగ్గరికి అయిపోయింది. దగ్గరకు వండుకోవాలండి, చాలా చాలా బాగుంటుంది. వంకాయ టమాటా పనసగింజలు ఈ కర్రీ తింటే ఒకసారి తింటే మళ్ళా ఇలాగే కావాలంటారు. నేను చేసినట్టు ఇట్లా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి దగ్గరికి అయిపోయింది కర్రీ. ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. అన్నంలోకి ఏంటి చపాతీలోకి ఏంటి చాలా చాలా బాగుంటుందండి కర్రీ. ఒక చిన్న బౌల్లోకి సర్వ్ చేసుకుంటామండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ వంకాయ టమాటా పనసగింజల కూర ఇట్లా చేసుకోండి. వంకాయ టమాటా పనసగింజల కర్రీ ఇట్లా చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకి చపాతీలో కూడా వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఇలా చేసుకోండి. నచ్చినట్లయితే నేను చేసినట్టు మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద బెల్ ఉంటుంది, టింగ్ కొట్టండి. నా వీడియో లాస్ట్ వరకు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.